గణేష్ పండుగ చాలైనట్లే ఇక ప్రతి మండపం కాడ జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక అని ఏ గల్లీలో చూసినా భక్తి పాటలే వినబడతాయి. ఇప్పటికే గణేషులంతా మండపాలకు చేరిర్రు. గిట్ల ఊరు వాడ పల్లె పట్నం అనే తేడా లేకుండా జనం అంతా గణేష్ నవరాత్రుల పండుగకు తయారయ్యారు. మరి దేశంలోనే బగ్గ పేరుకెక్కిన గణేష్లు ఈసారి భక్తులకు ఎట్లా దర్శనం ఇవ్వబోతుర్రో మనం కూడా అట్లా వయసు చూద్దాం పారి. వినాయకుని పండుగ వచ్చిందంటే చాలు మొదలు అందరి పెద్ద పెద్ద గణపతులు ఎక్కడ పెట్టిర్రు, ఎన్ని ఫీట్లుంది, ఏమేమి ఇచ్చంత్రాలున్నాయో చూడాలని అనుకుంటారు. అట్లా మొదలు మన ఖైరతాబాద్ గణేశుడి కాడికొస్తే ఈసారి 70 అడుగులతోని 7 ముఖాల గణపయ్యను చేసిర్రు. 7 ముఖాలు, 7 పాములు, 24 చేతులతోని గణేశుడి నిర్మాణం అయ్యింది. కుడిశై బాజుకు శ్రీనివాస కళ్యాణం, ఎడంశై బాజుకు శివపార్వతుల కళ్యాణం, ఈ కాకుండా పక్కపొంటి అయోధ్య బాలరాముని బొమ్మ. గిట్ల ఎటు చూసినా కళ్ళు తిప్పుకొని ఇయ్యకుండా చేసిర్రు గణపయ్యను. లడ్డూ పాటల దేశమంతా పేరుకెక్కిన బాలాపూర్ గణపతి కూడా అంతా తయారైండు. ధూల్పేట్ కళాకారుడు లక్ష్మీ నారాయణ సింగ్ ఆయన ఎన్కెమ్మటి ఇంకో 25 మందిని ఎన్కేసుకొని 23 ఫీట్ల ఎత్తుతోని తయారు చేసిర్రు. తలకాయ పై భాగంలా అమృతం కోసం సముద్రంలో మందార పర్వతాన్ని దేవతలు రాక్షసులు మదనం చేస్తున్నట్లు తీర్చిదిద్దిర్రు. ఒక చేట్లనేమో సింహం బొమ్మతోనున్న త్రిశూలము, రెండో చేట్ల ఓంకారము, మూడో చేట్ల గొడ్డలి, ఇక 4గో చేతులనేమో లడ్డు పెట్టేటట్లు విగ్రహాన్ని చేసిర్రు. అంతేకాదు ఎడమ చెవి పక్క పొంటి లక్ష్మీదేవి, కుడి చెవి పక్కెమ్మటేమో కమలం మీద సరస్వతీదేవి కనిపించేటట్లు తీసిర్రు. మొత్తానికి పనులన్నీ అయిపోయి పూజలకు తయారైండు బాలాపూర్ గణేశుడు. అటు వైజాగ్ పట్నంలో ఉన్న గాజువాక బస్ డిపో దగ్గర 75 అడుగుల ఎత్తుతోని గణేశుడిని తయారు చేసిర్రు. అసలు ముచ్చటేంటిదంటే విగ్రహం మొత్తం బెల్లంతోనే చేసిర్రు. మొత్తం 75 అడుగుల విగ్రహం చేస్తానికి 20 టన్నుల బెల్లం పట్టిందట. అట్లా 1 టన్ను బెల్లం 50,000 పెట్టి తెచ్చి చేసిర్రట. ఆ లెక్కన 20 టన్నులంటే 10 లక్షల రూపాయల బెల్లం పట్టిందన్నట్లే. అయితే ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయరట. ఆఖరి నాడు కరిగిచ్చి తలా ఇంత అన్నట్లు ప్రసాదం లెక్క పంచుతారట. అటు బొంబాయి లాల్ బాగ్ ల గణపయ్య అంతా తయారైండు. ఇప్పటికే జోరు సప్పుళ్ల నడుమ కొలువు తీరబోతుండు. అటు అయోధ్యల గణపతిల విగ్రహాలల్లా ఎక్కువ బాలరాముని నక్షలే ఎక్కువ ఉన్నాయి. దీంతోని భక్తులు కొనటానికి సంబరంగా ఎగబడుతుర్రు.